మాకు ఈ హామీలు రాలేవు, ఆ హామీలు రాలేవు అని పబ్లిక్ ధర్నా చేస్తుంటే ఇన్ని దినాలు చూసినాం గాని ఇప్పుడు లెక్క తారుమారైంది గీడ. అధికారులు ధర్నాకు దిగిండ్రు. మళ్ళీ ఎందుకు ఏం కథ అనేది పురాగర్చుకుందాం పర్రు. డబ్బులు చెప్ప ఇప్పుడు డబ్బులు ఇచ్చిందా పోయేది లేదు. కూర్చోండి అక్కడ కూర్చోండి అన్నాడు అంతే. చెప్పేది ఏమో మీకు చూడండి, ఏమో మీకు చూడండి. ఆగరో ఒక్క మనిషిని గింత మంది చుట్టుముట్టేగా పడుతుర్రు, అంతగానం తప్పు ఏం చేసిండో అంటారా? తప్పు లేదేం లేదు, ఇంటి పన్ను కట్టలేదట కాక, అంతే. ఇక మున్సిపల్ అధికారులంతా ఇంటికి వచ్చిర్రు. 100% పన్నుల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరిరట అధికారులు. జనగామల ఇక పొద్దుగాలనే ఈ అన్నోళ్ళ ఇంటికాడికి వచ్చి కయ్యలొల్లికి దిగిండ్రు. ఇప్పుడు పన్ను కట్టకపోతే నీ ఇంటి ముంగట్కెళ్ళి కదలేదే లేదని ధర్నా గుసురు ఆకిట్లనే. ఆలీళ్ళొచ్చి ఎంత సంలాయించినా ఆడికెళ్ళి లేవ్వనే లేదు. మరీ ఇంత మొండితనం పనికిరాదు సార్లు. ఓ 2 రోజులలో కట్టాలని బెదిరించి పోయినా ఓ లెక్క పద్ధతి ఉంటది గాని ఉన్నట్టుండి పైసలు తెమ్మంటే ఆడికెళ్ళి తెస్తాడు? ఒకవేళ తన పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా రప్పించేటోళ్ళ? జర అందరి పరిస్థితి అర్థం చేసుకోరని ఆడకట్టోళ్ళంతా మొత్తుకుర్రు. ఇంకొందరైతే మీరు పన్ను కట్టాలని ఇంత మొండి గుసురు కదా, మరి మేము కూడా సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇంతే మొండి కూసుంటే మీ సర్కార్ గతి ఏమైతుందో ఆలోచన చేసుకోర్రి. మీరు పైసలు కావాలని ఎంత పట్టు మీద ఉన్నారో మీరు చేయాల్సిన సేవలు కూడా అంతే పట్టు మీద ఉండాలి. అప్పుడు రర్రి అడగకుండా మేమో వచ్చి కడతాం అని గుర్రు అంటుర్రు ఈ అధికారుల తీర్లు చూసినోళ్ళు. ఈ నడుమ ఏడ సభలు పెట్టినా జనాలు చక్కగా ఉంటలేరు కదా. పోని పైసలు ఇచ్చి దోలుకొచ్చినా కూడా వాళ్ళ టైం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుతూనే ఉంటారు. కానీ గీడ అట్లా పోతురనే గీలు చూడు ఎసొంటి ఉపాయం చేసిర్రో. హవ్వా ఇన్నరా అక్కేమన్నదో? యూజ్లెస్ ఫెలోస్ అంట. మళ్ళీ ఎంత కోపం వస్తే గంత మాట అంటారు చెప్పుర్రి. ఇంకొక ఆమెనైతే తలుపులు తీయకపోతే ఇరగొట్టేటట్టే ఉంది. అసలు మమ్మల్ని ఎందుకు లోపటేసి తాళం వేసిర్రు? జర్రంతనైనా దమాకులు పని చేస్తున్నాయా? మీరేం పోలీసులయ్యా? ఇంటికాడ పిల్లలున్నారు, అందరు మొగుళ్ళు ఒక్క తీరు ఉండరు. అరే అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు దియ్యారు గేట్లు? రమ్మన్నారు వచ్చినాం, చీకటి అవుతుంది, ఇళ్ళకి పోవాలా వద్దా? ఇదేం లెక్క పద్ధతి? మీకేమైనా బాకీ ఉన్నామా ఎట్లా? ఇప్పుడు గేట్లు తీస్తారా లేకుంటే ఇరగొట్టి పోవాలనా అని పొట్టార్చుకుర్రు ఈ అక్కలంతా ఆడున్న పోలీసోళ్ళను. మరి లేకుంటే ఎందులా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లా సభ ఉందని వీళ్ళందరూ వచ్చిరట. మళ్ళీ ఆడోళ్ళాయే చీకటి అవుతుందని ఇళ్ళకి వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వచ్చేదాకా ఇడికెళ్ళి వంపేదే లేదని గిట్ల తాళాలేసి ఆపేసిర్రు. ఇట్లా చేసి తూకుంటారా ఎప్పురోవలన్నా? ఇదేం కార్యక్రమం రా అయ్యా? ఈడికే ఆలస్యమైందని పరిశాన్ అవుతుంటే సీఎం మాట్లాడేదాకా దోలం అది ఇది అంటారు. చల్ ఇప్పుడు దోలిస్తారా లేదా? మా ఇండ్లకి అయ్యాలైతే రేవంత్ రెడ్డి వచ్చి దమ్లా ఇస్తాడా? తియ్యూరి గేట్లు అని కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకురు పాపం. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టుడుతోని చూసినోళ్ళంతా కూడా ఆడోళ్ళని బాధ పెడితే ఏమొస్తుంది? ఇదేం పద్ధతి? నువ్వేం సీఎంవు? మీ సభలల్లో మన్నుగొట్ట గిట్ల గోస ఉచ్చుకుంటురు గంతమందిని అని వచ్చి రాని బూతులతో నడుచుకుంటురు సర్కార్ను. ఏందో ఏమో ఈ పద్ధతి. అనవసరంగా ఆల పతారా ఆలే గంగల కలుపుకుంటురు కదా ఈ సర్కారోళ్ళు.